They're all beggars. వారందరూ అడుక్కునేవారే. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక్క వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhakt Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు, సహోదరుడు భక్త్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయనకొక్కడికే ధైర్యం ఉంది, డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు, వీళ్ళు భిక్షకులు అడుక్కునేవారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము, నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him about these beggars. భక్త్ సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్త్ సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు.